నమస్తే అండి అందరికి. నేను మొన్న ఏ టాపిక్ పైన వీడియో చేయాలని అయితే చాలా మంది నిమ్మ తోట పైన చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేశారు. సో నిమ్మ తోటకు మనకు 4 రకాలుగా డిసీజ్ వస్తాయన్న. అవి ఏ విధంగా వస్తాయి, దానికి నివారణ చర్యలు ఏంటో నేను చెప్తానన్న. నిమ్మలో వచ్చేసి మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే గజ్జి తెగుళ్ళు వస్తాయి. వీటిని కంకర తెగుళ్ళు అని కూడా అంటారన్న. దీని లక్షణాలు ఎట్లుంటాయి అంటే ఈ విధంగా తెల్లగా లేదా నల్లగా మచ్చలు ఏర్పడి ఆకు నుండి బొడుసులుగా ఈ విధంగా కాయ మీదకి రావడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ బ్లూ కాపర్ మరియు కార్బన్డిజం మ్యాంగోజిప్ లీటర్ నీటికి 2.5 నుంచి 3 గ్రామ్స్ వరకు వాడుకున్నట్టయితే ఈ కంకర తెగుళ్ళ నుండి రక్షించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే బంక తెగులు. ఈ తెగులు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే నీటి యాజమాన్యం సరిగ్గా ఉండదు, అక్కడ కనిపిస్తుంది. నీళ్లు సాధారణంగా ఎక్కువగా ఎక్కడైతే ఆగి ఉంటాయో అక్కడ ఈ బంక తెగులు అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి నీటి యాజమాన్యం వారానికి ఒక్కసారి పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఇంకోటి బంక తెగులు ఎక్కడైతే ఉందో కట్టెతోని గాని తొడువలతోని గాని తీసేయాలి. బంకను తీసేసిన తర్వాత బోర్గాక్స్ మిక్చర్ గాని బ్లూ కాపర్ గాని స్ప్రే చేసుకున్నట్టయితే బంక తెగుళ్ళ నుంచి మనం పంటను రక్షించుకోవచ్చు. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా.